అందుకే అంటున్నా, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే వంచన, కాంగ్రెస్ అంటేనే కుతంత్రం. అందుకే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులకు ఖచ్చితంగా సావు దెబ్బ కొట్టాల్సింది, కర్రు కాల్చి వాత పెట్టాల్సింది మా బీసీ బిడ్డలు, మా బీసీ అన్నదమ్ములనే మాట నేను మళ్ళొకసారి గట్టిగా చెప్తా ఉన్నా. ఆలోచించండి, ఏ వర్గాన్ని మోసం చేయకుండా ఊరుకున్నాడు ఈ కాంగ్రెస్ వాడు? ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే దళిత బంధు నేను 12 లక్షలు ఇస్తా అభయహస్తం అన్నాడు. ఇచ్చిండా? ఒక్కలకు 12 పైసలు ఇచ్చిండా? ఎక్కడన్నా ఒక్కలకు కార్పొరేషన్ లోన్లను ఇచ్చిండా? ఏదీ లేదు ఇప్పటిదాకా. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, మైనారిటీలకు మోసం. మైనారిటీలకు చెప్పిండు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. ఇచ్చిండా? ఒక్కలకన్నా వచ్చిందా? సబ్ ప్లాన్ లేదు, బడ్జెట్ లేదు. రైతు డిక్లరేషన్, రైతులకైతే ఇప్పుడే దయన్న చెప్పిండు, పల్లాన్న చెప్పిండు. రుణమాఫీ అన్నాడు, అది చారణ కూడా చేయలేదు. రైతు బంధు 15,000 చెప్తా అన్నాడు, 12,000కి ఆగిండు, 15,000కు లేవు పైసలు అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. బోనస్ అన్నాడు, అది బోగస్ అయిపోయింది. ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్ అయింది. కనీస మద్దతు ధర దిక్కులేదు. పత్తి కొనేటోడు లేనేలేడు, 8,000 రూపాయలు వస్తలేదు, 6,000. ఆ పత్తిలో కూడా తేమ శాతం అని చెప్పి కటింగ్ పెట్టి పత్తి రైతులు నాగం చేస్తాడు. ఇంకో దిక్కు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, బోనస్ అన్నాడు, ప్రతి పంటకి ఇస్తా అన్నాడు, కానీ ఆఖరికి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కి సన్నవడ్లకే బోనస్ అన్నాడు. కొన్ని వాటికన్నా సగంగా ఇచ్చిండా? వాటికి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడలే. అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మహిళలు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, ముసలోళ్ళు ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిపెట్టలేదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తాడు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు. పిహెచ్డీ చదువుకుంటే 5 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000, డిగ్రీ చేస్తే 50,000, ఇంటర్మీడియట్ చదివితే 10,000 వచ్చినాయి. ఎవరికన్నా ఏది లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మొదటి సంవత్సరంలో వచ్చినాయా? ఏదీ లేదు. అందుకే 2 ఏళ్లు నిండుతందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనమే తులం బంగారం ఇవన్నీ ఇక చాలా ఉన్నాయి చెప్తే 420 హామీలు, 1 కాదు 2 కాదు. నేను మిమ్మల్ని ప్రార్థించేదల్లా ఒకటే, మనకి ఇవాళ ఎక్కడో చూసి అక్కర్లేదు, అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసి అక్కర్లేదు. మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు 2001 సంవత్సరంలో. అదేదో సినిమాల పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని. నిజంగానే 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. ఏంది పరిస్థితి? సరే, ఇయ్యాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, జనగామ జిల్లా అయింది, గింత పెద్ద బలగం, గింత పెద్ద సైన్యం ఉన్నది. ప్రతి ఊర్లో ఇయ్యాల కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు. 3 మాస్ లీడర్లు వేదిక మీదనే కూర్చొని ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ జోర్దార్ లీడర్ ఉన్నాడు. కానీ ఆ రోజు ఏంది పరిస్థితి? 2001లో ఆ రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాను పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా వట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన మొనగాడు మగాడు మన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ మనకున్నాడు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మరి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే 3 ఫుట్ బుడ్రకాన్ గాని కొట్టలేమా? తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, కానీ మాటలేమో తీసుమారు కానీ మాటలు ఉన్నదేమో 3 ఫీట్లు. అందుకే నేను అంటున్నా, పెద్ద కష్టమేం కాదు, టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది, తొందరపడదు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అర్థమైందా? అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి, వస్తేనే ఇంకొక 20 ఏళ్ళు గులాబీ జెండా తప్ప మళ్ళీ ఒక జెండా తెలంగాణ ఉండదు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఉండొచ్చు. ఇప్పుడే పల్లాన్న చెప్పిండు, వాళ్ళు ఎవరో పోయి గాడిదంటే గుర్తొచ్చింది. ఈ మంత్రుల కంటే గాడిదలకు ఇచ్చిందేమని పోయి దరఖాస్తు ఇచ్చిన పిల్లలు. తప్పేమున్నది? నాకు అర్థం కాదు. తప్పేమున్నది? వీళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. కాబట్టి ఆయన పోయి గాడిదకి ఇచ్చారు వినతి పత్రం. ఎందుకంటే వీళ్ళు దాంతో సమానమని. గాడిదలు బాధపడతాయి ఏమన్నా ఉంటే ఇంకా వీళ్ళకేమని వచ్చింది? దానికి కేసులు 1 కాదు 2 కాదు
2 ఏళ్ల నుంచి ఒకటే క్యాసెట్, ఇగో కేసీఆర్ నరేజ్ చెప్తారు, ఇగో కేటీఆర్ నరేజ్ చెప్తారు.